విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. విశ్వాసము యొక్క పరిచయాన్ని చూసాం. విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం చూసాం. మానవుడు దేని యందైనా విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటి అంటే ఒక వాగ్దానము. అవతల వ్యక్తి చెప్పిన మాట, తర్వాత వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టే మనము విశ్వసిస్తూ ఉంటాం. ఈనాడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటి అని అంటే, వినుట వల్ల విశ్వాసం కలుగును, అది మనం ఎరుగుదుము. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాగ్దానము అది మనం ఆయన యందు విశ్వసించినట్లుగా ఎంతో దోహదపడుతుంది. ఇది సత్యం. అబ్రహాము దేవుని వాగ్దానం నమ్మాడు, విశ్వసించాడు. అదే మనం చూస్తున్నాము. అతని విశ్వాసానికి మూలముగా వాగ్దానము నమ్మకం లేదా వాగ్దానం నమ్మడం. అలాగే ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, బైబిల్లో చాలా వాగ్దానాలు మనం చూస్తాం కదా. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాల్ని ఎలాగ మనము అన్వయించుకుంటున్నాము ఈ రోజుల్లో, ఎలా అన్వయించుకోకూడదు అది మనం చూడాలి. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానములు అన్నీ మనకు వర్తిస్తాయా? బైబిల్లో ఉన్న వాగ్దానం విశ్వాసానికి చాలా ఉపయోగపడతాయి. సో అలాంటి వాగ్దానాల పట్ల మన వైఖరి ఎలాగుంది, అది ఈరోజు మనం కొంత ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో అయితే ఎన్నో వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాం కదా. చాలామంది వాగ్దానాలు ఇవన్నీ కూడా ఒక చెక్ బుక్ లాంటిది అని చెప్పడం కూడా మనం చూస్తాం. కొంతమంది వాగ్దానాలు కొట్టి పడేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వాగ్దానాల్ని దాన్ని సరిగ్గా అన్వయించుకోకుండా నష్టపోయేవారు కూడా ఉంటారు. సో అయితే ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు కొంతమంది, మరి తక్కువగా కూడా ఆలోచిస్తారు. మనం అలా ఆలోచించకుండా బ్యాలెన్స్డ్గా విశ్వాసంలో వాగ్దానాల యొక్క పీఠిక ఏమిటి, పాత్ర ఏమిటి, వాగ్దానాల్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. మధ్యలో ఒక మాట ఉంటుంది, సత్యవాక్యమును సరిగా, కింద ఫుట్ నోట్లో అసలు వాక్యం రాయబడింది. ఏమని ఉంటుంది? వాక్యాన్ని విభజించడం రావాలి, అది కూడా సరిగా విభజించడం రావాలి. అది రాకపోతే మన వాక్యాన్ని వక్రీకరించి అర్థం చేసుకోకుండా ఇదే సరైందని నమ్మి మోసపుచ్చబడుతూ, అయ్యా నేను దేవుని వాగ్దానం చెప్పినట్లుగానే విశ్వసించాను, అయినా దేవుడు నా జీవితాల్లో కార్యాలు చేయలేదు అని చెప్పి దేవుని మీద నెపం మోపేవారుగా ఉండిపోతారు. వాక్యాన్ని సరిగా విభజించడం రావాలి, అది రాకపోతే చాలా నష్టం. సో వాగ్దానాలు పలు రకాలుగా ఉంటాయి. వ్యక్తిగతమైన వాగ్దానాలు ఉంటాయి. తర్వాత ఇజ్రాయేల్ జాతికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా మనం చూడవచ్చు. సో ఆ వాగ్దానాన్ని, ఏమైనా వాగ్దానం ఉంటే ఆ వాగ్దానం అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద, నడిపింపు మీద మనం ఆధారపడకపోతే చాలా సులువుగా నష్టపోతాం. సరే, లోపలికి వెళ్ళకముందు వాగ్దానాల్ని ఇలా డివైడ్ చేస్తారు. వ్యక్తిగతమైనటువంటి వాగ్దానం కదా, వ్యక్తిగతమైన వాగ్దానం అన్నప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం చూస్తాం. తర్వాత ఆయా సందర్భాల్లో ఆయా భక్తులకు దేవుడు వాగ్దానము చేశాడు. ఇది పర్సనల్ ప్రామిస్గా మనం చూడొచ్చు. వ్యక్తిగతంగా దేవుడు మనుషులకు ఇచ్చిన వాగ్దానం, దాన్ని ఎలాగ ఈ రోజులు అన్వయించుకోవాలి, ఇప్పుడు ఇలాగ మనం చూడొచ్చు. ఆదికాండం 12వ అధ్యాయంలో కదా, చూడండి 3వ వచనంలో దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు. ఇది పర్సనల్ వాగ్దానం, వ్యక్తిగతమైన వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని ఈరోజు మనం ఎలా అన్వయించుకోవాలి? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. సో ఇక్కడ ఈ వాగ్దానం వచ్చింది అనుకుందాం కాసేపు. నిన్ను దూషించే వారిని శపిస్తాను అంటే ఈ వాగ్దానం ఈ రోజుల్లో నెరవేరిద్దా? కొత్త నిబంధన ప్రకారము దూషించే వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. కొంతమంది ఈ వాగ్దానం పట్టుకొని ఏమంటారు, అయ్యా మమ్మల్ని దూషించే వారిని శపిస్తానన్నావు కదా, ఈనాడు సంఘాల్లో సేవకుల మీద విరుచుకుపడుతున్నటువంటి మతపరమైనటువంటి వ్యక్తులు మమ్మల్ని దూషిస్తున్నారు, ఇదిగో నీ దాసుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మా ఎడల
నెరవేర్చు అంటే ఎవరికో ఇచ్చిన వాగ్దానం నాకు నెరవేర్చమని అడుగుతున్నాం ఈరోజు ప్రార్థనలు. దాన్ని సరిగ్గా అన్వయించుకోకుండా అడగడం చాలా ప్రమాదకరం కూడా. ఆ రోజుల్లో అబ్రహాముకు అది వ్యక్తిగతంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానం. దీవించే వారిని దీవిస్తానని, అదే రీతికి నిన్ను ఎవరైతే శపిస్తే వారిని శపిస్తానని, అది వ్యక్తిగతంగా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. కానీ మత్తయి సువార్తలో యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఏం చెప్పాడు అదే ఇంతకు మనం మాట్లాడుకున్నాం 5:44. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి పిల్లలు కుమారులై ఉండినట్లు. అక్కడేమో నిన్ను శపించే వారిని శపిస్తారని చెప్తే వ్యక్తిగత వాగ్దానాన్ని వక్రీకరించి మనం నష్టపోకుండానట్లు ఇదిగో క్లియర్గా ఇక్కడ మనం చూస్తున్నాం. నీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. సో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మనందరికీ తెలుసు. మొన్న కూడా మనము 7 మాటలో మాట్లాడుకున్నాం. స్టెఫెన్ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. స్టెఫెన్ ఏం చేస్తూ ఉన్నాడు? తాను రాళ్ళ చేత కొట్టబడినప్పుడు అతడు వారి కొరకు ఎవరైతే కొట్టబోతున్న వారి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వారిని క్షమించు అని. పౌలు ఈ మాటలు విని, లేదా సౌలుగా ఉన్నాడు కదా అప్పుడు, దాన్ని సమ్మతించి అక్కడే నిలబడ్డాడు కదా. ఈ మాటలు విన్నటువంటి ఆ యొక్క సౌలు జీవితంలో మెల్లిగా మార్పు రావడం అనేటువంటిది ప్రారంభించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సో వ్యక్తిగత వాగ్దానాల్ని ఎలాగ మనం అర్థం చేసుకుంటున్నాం? ఒక రోగి ఇంకో వ్యక్తి సహాయం కోరి ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. రోగం వచ్చింది ఒక ఆయనకి, ఇంకో వ్యక్తి, ఇద్దరు కలిసి మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆ రోగికి మొత్తం పరీక్షించి పలానా రోగం, అయ్యో నీకు ఇలా తలనొప్పి వస్తుందా, సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, సో ఈ టాబ్లెట్లు వాడండి అని డాక్టర్ ఏం చేశాడు? ఏ రోగి అయితే ఉన్నాడో ఆ రోగికి ఆ ప్రిస్క్రిప్షన్ రాసి మందులు వాడమని చెప్పాడు. ఆ 2-3 రోజులు పోయిన తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి వానికి కూడా అవే సిమ్టమ్స్ వచ్చాయి. బాగాలేదు, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఈ రోగి దగ్గరికి వెళ్ళి నీ ప్రిస్క్రిప్షన్ నాకు ఇవ్వు, నేను వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుంటానంటే అవుద్దా? చాలాసార్లు ఇలాగే చేస్తాం. అందుకే బెడ్స్ కొడతాయి వాగ్దానాలు. వ్యక్తిగత వాగ్దానాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తిగత వాగ్దానాలని ఈరోజు మనం ఎలా అన్వయించుకుంటున్నామో కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత జాతికి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఇజ్రాయేల్ జాతికి పాత నిబంధన అంతా కూడా మనకు ఎక్కడ కనబడిద్ది అంటే ఒక జాతిని ఉద్దేశించే ప్రభు మాట్లాడతాడు. సో దాంట్లో ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. అవి మనం ఈనాటి కాలంలో అన్వయించుకోవాలి కూడా. సో పాత నిబంధనలో చాలా వాగ్దానాలు ఒక జాతికి కూడా ఇస్తూ మాట్లాడతాడు కదా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనే యెహోషువకు వాగ్దానం చేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయంలో చాలా వాగ్దానాలు కనబడతాయి. వ్యక్తిగతంగా యెహోషువకి ఇచ్చిన వాగ్దానం కనబడుతూ ఉంటుంది. అదే రీతిలో ఆ యొక్క జాతి అంతటికి కూడా, ఇజ్రాయేల్ జాతి అంతటికి ఇచ్చిన వాగ్దానం కూడా మనకు కనబడుద్ది. రండి 1వ అధ్యాయము 2వ వచనం కాంచి ఇలా మనం చూడొచ్చు. సో నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చుతున్న దేశమునకు వెళ్ళుము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నాను. సరిపోయింది కదా. ఇక్కడ చూద్దాం, ఇది జాతికి ఇస్తున్న వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానము? మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము మీకు ఇస్తాను. ఇప్పుడు ఈ వాగ్దానం ఈరోజు ఎలా అన్వయించుకుంటాం? ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కాలు పెట్టేసి, ప్రభా నాడు యెహోషువకు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇస్తానన్నావు, ఈ స్థలం నాకు ఇమ్ము అంటే అవుద్దా? అయితే దీన్ని కొత్త నిబంధన కోణంలో అన్వయించుకునేటప్పుడు అక్కడ స్థలము, ఇక్కడ ప్రజలు. ఇప్పుడు ఈ ప్రాంతానికి సువార్తకు వచ్చాం. అప్పుడు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడు యెహోషువకు ప్రభు అడుగుపెట్టే స్థలం ఇస్తానన్నావు కదా, మేము అడుగు పెడుతున్నాం, మాకు ఈ ప్రజలు కావాలి. దీన్ని ఇలా అన్వయించుకోవాలి తప్ప మేము ఇక్కడ అడుగు పెట్టాం, ఈ స్థలం మాకు ఇచ్చే నాయన అని ఎలా అడుగగలం? సో అంటే జాతికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అది తప్పుగా కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే అన్వయించుకొని ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడతారు. దాన్ని తప్పుగా ఇదంతటి దేని కొరకు మాట్లాడుకుంటాం? విశ్వాసం.
నీకు వాగ్దానాన్ని గూర్చినటువంటి అవగాహన సరిగ్గా లేకపోతే నీ విశ్వాసం ఒక షాలో ఫెయిత్, ఒక ఖాళీ డొల్లతనంతో కూడిన విశ్వాసమే అయిపోయింది. వాగ్దానాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే నువ్వు విశ్వసిస్తున్న విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోయింది కూడా కదా. ఇలాగ ఆలోచన చేద్దాం. మెస్సయ్య పుడతాడని లేఖనాల్లో ఆయా ప్రవక్తలు ఆయా సందర్భాల్లో మాట్లాడారు. చాలా మాటలు ఉన్నాయి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దానాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? బహు కొద్ది మంది మాత్రమే సరిగ్గా అర్థం చేసుకున్నారు, చాలా తక్కువ మంది. సిమియోను, అన్న, తర్వాత యోసేపు మరియలు కూడా దానికి ఏం తీసుకోరు. సో అలాగే కొద్ది మంది మాత్రమే మనకు కనబడతారు, చిన్న శేషమే కనబడతారు వాగ్దానాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు. వాగ్దానాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టే కదా ఆనాడు పరిసయ్యులు దేవుని యందు ఏం చేయలేకపోయారు? విశ్వాసం ఉంచలేకపోయారు. వాగ్దానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడాన్ని బట్టే కదా తన స్వజనులు కూడా యేసుప్రభు వారి యందు ఏం చేయలేకపోయారు? విశ్వాసం ఉంచలేకపోయారు. అంటే మనం విశ్వాసం ఉంచడానికి వాగ్దానం కూడా పెద్దపీటే పోషిస్తుంది, లేదా పెద్ద పాత్రే పోషిస్తుంది. ఇది నమ్మాలి. అందుకే ఇక్కడ ఈ వాగ్దానం గురించి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. అది దాన్ని సరిగ్గా వాగ్దానాన్ని సరిగ్గా డివైడ్ చేయకపోతే, విభజించకపోతే, అర్థం చేసుకోకపోతే చాలా సులువుగా మనం మోసపుచ్చబడతాం. అంచె దినాల్లో కూడా ఉన్నాం. చాలా సులువుగా మోసపుచ్చబడతాం. సరే, ఇక్కడ అదే మనం చూస్తున్నాం. చూడండి, ఇలాగా 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో ఇలా మనం చూస్తాం కదా. ఏమని? ఈ పంచభూతం అక్కడేనా? 3వ అధ్యాయం 10వ వచనం. సో అడుగుపెట్టే ప్రతి స్థలము మనది అని అనుకుంటే ఒక దినాన ఈ స్థలాలు కనబడవు కదా. భూమి ఆకాశములు ఏమైపోతాయి? గతించిపోతాయి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది భూమి గురించి కాదు. కొత్త నిబంధన కోణాలు మనం అర్థం చేసుకుంటే ఇది ప్రజల గురించి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము దీన్ని సరిగా అర్థం చేసుకోకపోతే తప్పుగా దాన్ని మనం అన్వయించుకునేటువంటి ప్రమాదాల్లో పడిపోతాం. సో ఈ గుడి ఉంది, ప్రభా మీరు అడుగుపెట్టే స్థలం మీకు ఇస్తానని ఆనాడు యెహోషువకు చెప్పావు కదా, నీ గుడి చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తాను, ఈ స్థలం నాకు ఇచ్చేయంటే అవుద్దా? ఈ మధ్య ఒక దగ్గరికి ఎక్కడికి వెళ్ళాం, ఒక దగ్గరికి తమిళనాడు సైడే. సరే, కొండ చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేద్దామన్నాడు ఒక ఆయన, నాతో కాదు వేరే ఆయనతో. అప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేయడా? మరి ఏం ప్రార్థన చేస్తాం అక్కడికి వెళ్ళండి, ఇలాగే ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తామేమో. ఏమని? మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము అది కాదు. ప్రభు ఉద్దేశము ఈ స్థలాలు కాదు, ప్రభుకు కావాల్సిన మనుషులు కదా. సరే, అంటే వాగ్దానాన్ని గురించినటువంటి సరైన అవగాహన నశించినప్పుడు లేదా తెలియనప్పుడు విశ్వాసంలో కూడా అది పెడతొరవ పట్టే ప్రమాదం ఉంది. విశ్వాసం పెడతొరవ పట్టే ప్రమాదం ఉంది. సో అది ఆ జాతికి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు ఇలా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. అక్కడ శిష్యులకు ప్రభు ఒక మాట చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, ఆ 14 ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనా ఈ జాతికి చెప్తున్న వాగ్దానం కదా. ఇజ్రాయేల్ జాతి దగ్గరకు పోండి, మీరు ఆ జాతి ప్రజలకు సువార్త చెప్పండి, వారు విశ్వసించకపోతే మీరేం చేయాలా? మీ పాదధూళి. ఈరోజు మనం ఏం చేస్తాం? పలానా గ్రామం సువార్తకి వెళ్ళి వినలేదనుకో ప్రభువా అంటే ఈ వాగ్దానం ఎత్తి పెడతాం అక్కడ ప్రార్థన చేసేటప్పుడు. ప్రభువా మరి పాదధూళి విడిచిపెట్టమన్నా, మా పాదధూళి విడిచిపెట్టిపోతాం. అవతలోడు కోపం వస్తుంది. అక్కడ పాదధూళి ఏముందో
ఏమైనా చిల్లంగి చేసిపోతున్నారా వీళ్ళు, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా, ఆ పాదధూళి ఏమైనా అయిద్దేమో మా గ్రామానికి అంటే, ఆ జాతికి ఇచ్చిన వాగ్దానాన్ని, అది ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చిన వాగ్దానాన్ని ఇండియా గట్ట వాడతావు? అవగాహన లేక, వాగ్దానాలు సరిగ్గా విభజింపక. అందరం అంత అవగాహనతో ఉంటామని కాదు, నేను మొదట్లో అలాగే అవగాహన లేకుండానే ఉన్నా. క్రమేపీ వాక్యాన్ని విభజిస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది ఏ సమయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నేటి దినానికి దీన్ని ఎలా అన్వయించుకోవాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో వ్యక్తిగత వాగ్దానాలు ఉంటాయి, తర్వాత జాతికి ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. మీరు ఇంకా లేఖనాల్లో తొంగి చూస్తే మెస్సయ్యను గూర్చిన వాగ్దానం, ఇందాక మనం మాట్లాడుకున్నాం అన్నమాట. సో మెస్సయ్యను గూర్చిన వాగ్దానాలని వ్యక్తిగతంగా ఎలా అన్వయించుకుంటాం మనము? యేసుప్రభు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం, అది యేసుప్రభు వారిలో నెరవేర్పుగా మనం చూస్తాం. అంతేగాని ఆ వాగ్దానం మనకు ఎలా వర్తించుకుంటాం, లేదంటే అన్వయించుకుంటాం? కీర్తన చూడండి, కీర్తన 34వ అధ్యాయం 20వ వచనం. కీర్తనలు 34:20. ఇక్కడ ఇది మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎవరి గురించిన వాగ్దానం? ఇది నీ నా విషయం గురించిన వాగ్దానం కాదు. ఈనాడు మన న్యూ ఇయర్కో వాగ్దానం తీసేటప్పుడు ఏం చేస్తామంటే, ఇదే వాగ్దానం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, దాన్ని ఎలా అన్వయించుకుంటాం? ఇవి అసలు ఇవి ఉండకూడదు కూడా. ఈ వాగ్దానం యేసుప్రభు వారికి వర్తించే వాగ్దానము, యేసుకు మాత్రమే వర్తించేటువంటి వాగ్దానం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో దీన్ని నెరవేర్పు మనం చూస్తాం 36వ వచనం. సో యేసుప్రభు వారికి ఇచ్చిన మెస్సయ్యను గురించినటువంటి వాగ్దానాలను మన కొరకు దాన్ని అలాగా అన్వయించుకునేటువంటి వారముగా ఉండకూడదు, మన కొరకు దాన్ని అన్వయించుకునే వారము. సో వ్యక్తిగతమైన వాగ్దానాలు, మెస్సయ్యను గురించినటువంటి వాగ్దానాలు, రెండోది జాతిని గురించిన వాగ్దానం, మూడోది యేసుప్రభు వారి గురించి మెస్సయ్యను గురించినటువంటి వాగ్దానం కూడా మనం చూస్తాం. యేసుప్రభు వారు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే పరిస్థితుల ప్రకారం వాగ్దానం చేశాడు. గుర్తుపెట్టుకో, పరిస్థితుల ప్రకారం ఆయా సందర్భానుసారంగా దేవుడు వాగ్దానం చేశాడు. వారు నివసించిన సందర్భం వేరు, మనం నివసిస్తున్న సందర్భము వేరు. ఆ సందర్భంలో వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు మనం ఎలా దాన్ని అన్వయించుకుంటాం? అలా కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎవరికి వారు ఈ వాగ్దానం నాకే, ఈ వాగ్దానం నాదే అని అనుకుంటూ ఏం చేస్తూ ఉంటారు అంటే మోసపుచ్చబడతా ఉంటారు. సులువుగా మోసపుచ్చబడతారు. దేవుని నమ్ముకున్న బిడ్డలను, సత్యములో నడుస్తున్నటువంటి బిడ్డలను మోసం చేయాలి అంటే సాతానుడు వాడేటువంటి యంత్రం తంత్రం ఏమైనా ఉందా అంటే అది వాక్యమే. వాక్యాన్ని చూపిస్తాడు. యేసుప్రభు వారిని 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత సాతానుడు శోధించింది దేని ద్వారా? వాక్యమే. సరిగా విభజించడం రాకపోతే వాగ్దానమే కదా, నీ పాదములకు రాయి తగలకుండా, అది వాగ్దానమే కదా. అది ఏ సందర్భంలో ఎవరికి ఇచ్చారో దాని గురించినటువంటి వాగ్దానపు అవగాహన లేకపోతే యేసుప్రభు వారు కూడా అలాగే మోసపుచ్చబడే వాళ్ళుగా, నీకులాగా నాకులాగా. ఆయన వాగ్దానాన్ని సరిగా విభజించడానికి తెలుసు. ఎవరికి ఇచ్చిన వాగ్దానము, జాతికి ఇచ్చిన వాగ్దానమా, వ్యక్తిగతంగా మనిషికి ఇచ్చిన వాగ్దానమా, లేదా ఇది మెస్సయ్యను గురించినటువంటి వాగ్దానమా, అదీగాక అసలు ఏ సందర్భంలో ఆ వాగ్దానం ఇచ్చాడు, వీటిని గురించినటువంటి అవగాహన యేసుప్రభు వారికి ఉంది కాబట్టే సాతానుడు తనను పడద్రోయడానికి ప్రయత్నించినప్పటికీ యేసుప్రభు వారు నిలబడగలిగారు. ఈ దినాన మనము విశ్వాసంలో సన్నగిలిపోవడానికి కారణం ఏంటంటే, సాతానుడు మనం బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనల్ని సులువుగా మోసపుచ్చుతున్నాడు. ఈరోజు వెండో బంగారమో ఏవో చూపించి నిన్ను నన్ను మోసపుచ్చాడు అంటే, మిగతా వాళ్ళు మోసపుచ్చబడుతున్నారు, తొలగిపోతున్నది వేరు. దేమా లాంటి వారు, గెహజీ లాంటి వారు. మరి వాక్యపు విలువలు తెలిసినటువంటి వారిని ఎలాగా బురిడి కొట్టిస్తాడు అంటే, ఇగో ఇలాగే వాగ్దానాల్ని వక్రీకరించి, వాగ్దానాల గురించినటువంటి అవగాహన లేక చాలా సులువుగా ఏ సందర్భంలో ఆ వాగ్దానము ఇవ్వబడిందో, ఎవరికి ఇవ్వబడిందో దాని గురించి అవగాహన లేక మోసపుచ్చబడ్డానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇలా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం 9వ వచనం చూడండి. మత్తయి సువార్త ఆజ్ఞలైనప్పటికీ వాగ్దానాలు అయినప్పటికీ దాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు
వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు గాని. 9 ఇక్కడ చెప్పాడు, మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను రాగినైనను ఇప్పుడు స్వజనుల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు క్లియర్గా చెప్పేశాడు మీరేమేమి తీసుకెళ్ళకూడదు. సో అది ఆజ్ఞ అవ్వచ్చు, వాగ్దానం అవ్వచ్చు, ఏదైనా వాక్యాన్ని సరిగ్గా విభజించడం రాకపోతే విశ్వాసంలో పెడద్రవ పడతాము. ప్రభు వాళ్ళకి చెప్పాడు కాబట్టి నేను ఈరోజు కూడా తీసుకెళ్ళను అంటే మరలా అదే ప్రభు లూకాసు వార్త 22వ అధ్యాయంకి రండి. లూకాసు వార్త 22:35. సో అప్పుడు ఏమైనా తక్కువైందా మీకు? ఇప్పుడైతే సంచున్నోడు సంచి జాలియు తీసుకొని పోవాలి. అక్కడేమో ఏమొద్దన్నాడు, ఇక్కడ కొన్ని క్యారీ చేయమంటున్నాడు. సరే వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, కానీ అంటే ప్రభు ఆయా సందర్భాలను బట్టి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. సో ఎవరికో చెప్పిన మాటని ఇది కూడా నాకే వర్తించిద్దని చెప్పి నేను కూడా చేస్తే అవ్వదు కదా అది. సో వాక్యాన్ని అవ్వచ్చు, వాగ్దానాన్ని అవ్వచ్చు, సరిగ్గా విభజించడం రాకపోతే విశ్వాసంలో ఘోరాతి ఘోరముగా పెడద్రోవ పడతాము, నష్టపోతాము కూడా. అలా చాలామంది నష్టపోతారు. ఇందాక అందుకే ఆ చిన్న ఉదాహరణ రీతిలో ఆ మాట మీకు చూపించాను. ఒక రోగి ఇంకో స్నేహితుడు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా జరిగిందో, ఆయనకి ఇచ్చినటువంటి టాబ్లెట్స్ నేను కూడా వాడేస్తాను అంటే అది వికటించి ప్రాణాపాయంలోకి తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. సో ప్రవచనాలను లేదంటే వాగ్దానాలను, దేవుని వాక్యాన్ని సరిగ్గా వివేచించడం మనకు రావాలి. అక్కడేమో తిమోతితో పౌలు చెప్తున్నాడు, నువ్వు ఒక సేవకుడి తిమోతి, వాక్యాన్ని సరిగ్గా విభజించడం నేర్చుకో. విశ్వాసిగా రావాలి, సేవకుడిగా కూడా రావాలి. వాక్యాన్ని సరిగ్గా విభజించి మీకు బోధించకపోతే నేను నష్టపోయింది కాక మిమ్మల్ని పెడద్రోవ పట్టించేటువంటి వాడిగా మారిపోతాను. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని సరిగ్గా విభజించుకోవడం రాకపోతే మీరు విశ్వాసములో నుండి తొలగిపోయేవారుగా ఉంటారు. పరిసయ్యులు ఏమీ లేఖన జ్ఞానం లేనివారు కాదు. ఆనాడున్న ధర్మశాస్త్రోపదేశకులేమి లేఖన పరిజ్ఞానం లేనివారు కాదే. ఆనాడున్నటువంటి నికోదేమేమి లేఖన పరిజ్ఞానం లేనివాడు కాదు కదా. లేఖనాలు తెలిసిన వారే, కానీ విభజించడంలో విఫలమైనటువంటి వారు. వాక్యాన్ని సరిగా విభజించడంలో విఫలమైనప్పుడు అది చాలా నష్టానికి దారి తీస్తుంది. ఒక మతంలోకి మనిషిని తీసుకెళ్ళిపోయి ఆత్మీయంగా నష్టపరిచేటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. రండి ఇంకిలా మనం ఒక మాట చూద్దాం. కొరింథీయులు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయం 29వ వచనం. సరే ఇక్కడ సందర్భం మనం దానంతటిని నేను తీయను, కానీ కృపావరాల గురించి మాట్లాడతాడు సంఘానికి. ఆలోచన ఏంటంటే వివేచించడం రావాలి. ఏం రావాలా? వివేచించడం. ఏ వివేచించడం? చదువుతున్న వాక్యాన్ని వివేచించడం రావాలి. ప్రవచనములు అని రాయబడింది కదా. చెప్పబడుతున్న వాక్యాన్ని వివేచించడం రావాలి, పలుకుతున్న మాటలను వివేచించడం రావాలి. అలా వివేచించడం రాకపోతే ఏమైపోతాము అంటే నష్టపోయేవారముగా ఉంటాం. అలా వివేచించడం రాకపోతే చాలా ఏమంటాము, విశ్వాసములో నుండి తొలగిపోయేటువంటి ప్రమాదాలు కూడా వాటిల్లుతూ ఉంటాయి. అందుకే దేవుడు ఒక్కొక్కరితో ఎలా డీల్ చేశాడో ఆయన అందరితో అలాగే డీల్ చేయాల్సిన పని లేదు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నీకు నాకు ఇవ్వాల్సిన పని లేదు కదా. ఆనాడికి శిష్యులకు చెప్పినట్లుగానే ఈనాడు సేవకులకు చెప్పాలనేటువంటి రూల్ ఏం లేదు కదా. ఆయన ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రీతిలో ప్రత్యేకంగా వ్యవహరిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మనం చూసుకుందాం. ఇటు యోసేపును అటు మోషేని మనం తీసుకుందాం. యోసేపు తర్ఫీద్ అంతా ఎక్కడ జరిగింది అంటే
బానిస బ్రతుకులో అందాం, లేదంటే ఒక అరణ్యపు సిద్ధపాటు అందాం. యోసేపు సిద్ధపాటు అంతా ఒక అరణ్యపు సిద్ధపాటే కదా. కానీ తాను దేవుడు ఎక్కడ వాడుకున్నాడు అంటే ఒక రాజభవనంలో వాడుకున్నాడు. అదే రీతిగా మోషే సిద్ధపాటు అంతా ఎక్కడ? రాజభవనంలో సిద్ధపాటు. ముందే 40 సంవత్సరాలు సిద్ధపాటు అందాం. తర్వాత ప్రభు ఎక్కడ వాడుకున్నాడు అంటే అరణ్యంలో వాడుకున్నాడు. ఒక్కొక్కసారి మనల్ని ప్రభు ఒక్కొక్క రకంగా ప్రత్యేకంగా వాడుకుంటారు. వారికి చేసినట్టే మనకు చేయాలని లేదు. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులనే మనకు చూపిస్తుంది. సరే, విశ్వాస వీరులను చూపిస్తుంది కదా అని చెప్పి ఆ విశ్వాస వీరులనే మాదిరిగా పెట్టుకుంటామా? అది కాదు. కానీ 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడండి అంటున్నాడు. విశ్వాస వీరులు మనకు ప్రేరణిస్తారు. విశ్వాసమును కర్త అయినటువంటి దేవుడు మనల్ని నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన మాదిరి పెట్టుకోవాల్సింది యేసుని, మనకు మిగతా వారు ప్రేరణిస్తారు. అందుకే అంటాడు 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించింది. అది మన చుట్టూ మేఘంలాగా ఆవరించి అది మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సాక్షి సమూహమైన విశ్వాస వీరులు. అదే రీతిగా విశ్వాసము కర్త అయిన యేసు మన ముందుండి మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు కనుక ఆయన మాదిరిని పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో ఇలాగా వాగ్దానాల్ని సరిగ్గా విభజించి, వాక్యాన్ని సరిగ్గా విభజించి, దాని గురించినటువంటి వివేచన లోపంతో మనం ఉన్నట్లయితే, విభజింపకుండా వివేచన లోపంతో మనం ఉన్నట్లయితే విశ్వాసము నుండి సైడ్ ట్రాక్ తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇలాగ మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఏమని? ఇర్మియా గ్రంథం 29:11 ఏమని? నేను మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు. తీసి చదవండి ఒకసారి. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనటువంటివి కావు. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఏమని రాయబడింది. ఇది తెలుగులో అలా ఉంది, కానీ ఇంగ్లీష్లో మనం చూడగలిగితే అవి ఎలాగా ఉంటుంది అంటే, రాబో కాలంలో అది మీకు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చేది అనే మాటలాగా ఉంటుంది అనమాట. అది 29:11లో ఆ మాటలాగా ఉంటుంది. ఇమ్మీడియట్ ప్రాస్పరిటీ. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలంలో చాలా దగ్గరలో అన్నట్లుగా ఆ మాట కనబడుతుంది. నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తాను, నేను మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపిస్తాను అని. ఇప్పుడు ఈ వాగ్దానం చాలామంది వక్రీకరించుకొని ప్రాముఖ్యంగా ఏమంటారు, ఈ ప్రాస్పరిటీ ప్రీచింగ్ అనేటువంటి సౌభాగ్య సువార్త అంటారు దీన్ని. అంటే యేసుప్రభు వారి యొక్క కార్యం, శిలువ కార్యం, దాని గురించి చెప్పరు. కానీ వాళ్ళ సువార్తలో దేవుని నమ్ముకుంటే నీకు అది కలిసి వచ్చింది, ఇది కలిసి వచ్చింది అని సువార్త చెప్పేవారిని ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు, ప్రాస్పరిటీ టీచింగ్ అని అంటారు. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇదిగో ఈ మాట ప్రకారం ఇర్మియా 29 ప్రకారం ఆయన మన పట్ల లేదా మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను ఎరిగినవాడు. ఆయన మిమ్మల్ని వెంటనే ప్రాస్పరిటీ, ఒక ఐశ్వర్యవంతులుగా మిమ్మల్ని మార్చేస్తాడు అని చెప్పి దాన్ని తప్పుగా బోధిస్తారు. వాగ్దానం అది మనము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం ఏం ఐశ్వర్యవంతులం అవుతామనే ఉద్దేశంతో ప్రార్థన చేయట్లేదే. పైతిరిగి మనం 10వ వచనానికి వెళ్తే క్లియర్గా రాయబడింది. వెంటనే అనట్లేదు అక్కడ ఏమంటాడు, అది ఎప్పుడు ఇస్తానంటున్నాడు ఈ ఐశ్వర్యం? 70 సంవత్సరాలు అయిన తర్వాత ఇస్తానంటున్నాడు. కానీ కేవలం 11వ వచనాన్నే పట్టుకుంటే మనకు ఎలా అర్థమవుతుంది అది అంటే, దేవుణ్ణి సరిగ్గా వాక్యాన్ని విభజించడం రాని వారికి దేవుడు మమ్మల్ని ఐశ్వర్యవంతులు చేసేస్తాడు అని దాన్ని తప్పుగా అర్థం చేసుకొని వారు వెంటనే అసలు విశ్వాసములో నుంచి తొలగిపోయేటువంటి వారుగా, సరైనటువంటి రీతిలో ప్రభు యందు విశ్వసించని వారిగా వారు మారిపోయేటువంటి ప్రమాదం. అందుకే ప్రతి వాగ్దానం, మన వ్యక్తిగత వాగ్దానాలు లేకపోతే సార్వత్రిక సంఘ వాగ్దానము, అందుకే కొన్నిసార్లు ఆ మన సహవాసంలో ఎబ్రోన్లో సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో తొంగి చూస్తే అది కరెక్ట్గా లేకపోతే అది చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానాన్ని యూనివర్సల్గా జాతికి ఎలా ఆపాదిస్తాం? నేను నిన్ను శపించేవారిని శపిస్తాను, నేను నిన్ను దీవించేవారిని దీవిస్తాను. దాన్ని సార్వత్రికంగా పెట్టగలమా? అది వ్యక్తిగతంగా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. సరే, వ్యక్తిగతంగానైనా మనకు ఆపాదించుకోగలమని ఏడు దినాన
అది కూడా చేయవు. చాలాసార్లు దాన్ని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వచ్చిన వాగ్దానాల్ని, అందుకే అసలు వాగ్దానాలు అలవాటైందని పెట్టడమే కానీ నేను వాగ్దానాలు కొనసాగించడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు వాగ్దానం వస్తుంది, దాన్ని అన్వయించుకో. సరే గుర్తుంటుంది, అలవాటు అయిపోయింది, దాన్ని పక్కన పెట్టలేము, సో వాక్యమే కదా అని దాన్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కానీ ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఆ వాక్యాన్ని సరిగ్గా విభజించడం రాకపోతే ఏమవుతుంది అంటే విశ్వాసం ఉంచడంలో కూడా సన్నగిల్లిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో ఇలాగా పర్సనల్గా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఉంటుంది, సొలొమోన్కి ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాల్ని మనకెట్టా ఆపాదించుకుంటాం? ఆపాదించుకోకూడదు. సరే, ఇంకో మాట మనం చూసి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి వాగ్దానానికి కండిషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వాగ్దానాలు బహు అరుదుగా మనకు కనబడతాయి, కండిషన్ లేకుండా, షరతులు లేని వాగ్దానాలు. చాలాసార్లు వాగ్దానంలో ఉండేటువంటి షరతులను, వాగ్దానంలో ఉండేటువంటి ఆ యొక్క కండిషన్స్ని అర్థం చేసుకోకుండా ఏం చేస్తూ ఉంటాము అంటే నెరవేర్చేస్తాడు దేవుడు అనే భ్రమలో బ్రతుకుతాం. ఈ 2వ దినవృత్తాంతముల్లో ఈ మాట చూస్తాంగా 7వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఒక వాగ్దానం ఉంది. ఏమని? నా పేరు పెట్టబడిన నా జనులు ఇక్కడ ఎన్ని కండిషన్స్ కనబడుతున్నాయి, ఎన్ని షరతులు కనబడుతున్నాయి. ఆకాశము నుండి సో ఈ చివరి ముక్క పట్టుకుంటాం మనం. ఏది? ప్రభువా మా పాపాలను క్షమించి మమ్మల్ని స్వస్థపరుస్తానన్నావు కదా, ఈ ఆలయం దగ్గరకు వచ్చి నీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు కనుక మా పాపాలు క్షమించు, మమ్మల్ని స్వస్థపరచు అని సింపుల్గా తేల్చేస్తాం చివరి 2 మాటలు పట్టుకొని. అరే పైన ఉన్న షరతులు ఏంటి? ఒక షరతైనా నెరవేర్చామా? నిదానంగా చదివితే అర్థమవుతాయి అక్కడ ఎన్ని షరతులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. ఒకటి, హ్యూమిలిటీ, తగ్గించుకున్నావా, దీనునిగా నిన్ను నువ్వు చేసుకున్నావా, ప్రార్థన చేసావా, ఆయన వెతకడం నేర్చుకున్నావా, విడిచావా, పశ్చాత్తాపడ్డావా. ఇవేం పడకుండా ఒక 5-6 అనుకుందాం కాసేపు, ఇంకా విభజిస్తే వస్తాయి. ఈ షరతులేమీ నిర్వర్తించకుండా లేదంటే ఫుల్ఫిల్ చేయకుండా కేవలం కింద మాటను పట్టుకొని అయ్యా నా పాపాలు క్షమిస్తున్నావు, నన్ను క్షమించి నన్ను ఏం చేయి, బాగు చేయి అంటే వాగ్దానం సరిగా. అంటే అప్పుడు అలాగే కింద మాటనే పట్టుకొని ప్రార్థన చేసేవాని విశ్వాసం ఎట్లుంటుంది? వచనం అంతటిని పట్టుకొని షరతులన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తూ దీనునిగా చేసుకొని ప్రార్థన చేస్తూ ప్రభువును వెతుకుతూ పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? అంటే వాగ్దానాన్ని సరిగ్గా, వాక్యాన్ని సరిగ్గా విభజించకపోతే జరిగే ప్రమాదం. వీడు పాపంలోనే కొనసాగుతూనే, లేదా ఆమె పాపంలో కొనసాగుతూనే ప్రభువా నన్ను క్షమించు, నాకు స్వస్థత అని అంటారు. కానీ వాక్యాన్ని విభజించినటువంటి వాడు తను తగ్గించుకోవడం నేర్చుకుంటాడు, నిజమే అని చెప్పి ప్రార్థన చేస్తాడు, ప్రభువును వెతుకుతాడు, పశ్చాత్తాపడతాడు, విడిచిపెట్టాల్సింది విడిచిపెడతాడు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నా పాపం క్షమిస్తూ నన్ను స్వస్థపరచు అని అడగగలిగిన వాడుగా ఉంటాడు కదా. సో ఇప్పుడు ఇలా అడిగిన వాడి విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది? ఆ చివరి 2 మాటలు పట్టుకుని అడిగిన విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇలా షరతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఫుల్ఫిల్ చేస్తూ నిర్వహిస్తూ ప్రభు దగ్గరికి వచ్చిన వారి విశ్వాసం బలంగా ఉండిద్ది. అంటే వాక్యాన్ని సరిగ్గా విభజించడం రాకపోతే కూడా మన విశ్వాస పరిమాణంలో చాలా లోటుతో బ్రతుకుతాం. అందుకే ఈరోజు మన విశ్వాసం గురించే మాట్లాడుకుంటున్నాం. ఈనాడు మన విశ్వాసం ఎదగపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని విభజించడం రావట్లేదు. చదువుతున్నాం లేచి ఏదో వాక్యాన్ని పటపట వింటున్నాం, ఏదో వాక్యం కాదు, దాన్ని విభజించడం రావాలి. ప్రభువుని అడగాలి, పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడాలి. వాక్యాన్ని సరిగ్గా విభజించడం రాకపోతే విశ్వాసంలో కూడా మనము ఎదగలేము. ఈనాడు చాలామంది క్రైస్తవులు నోరు తెరిస్తే వాగ్దానాలు భలే ఎత్తిపెట్టి మాట్లాడుతున్నారు. సంతోషమే, ప్రతి వారి నోట్లో దేవుని వాగ్దానం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని ఎలా అన్వయించుకుంటున్నావు? మనకంటే ఎక్కువ తెలుసు వాడికి, సాతానుడికి వాక్యం. దాన్ని విభజించడానికి రావాలి కదా. దాన్ని విభజించడం వచ్చినప్పుడే దాని యొక్క
ప్రభావం మన విశ్వాసం మీద అది పడింది. దానికి బెటర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు వారే. ఆయన్ని సాతానుడు ఎలాగా మోసపుచ్చాలని ట్రై చేస్తూ వచ్చినాడు. యేసుప్రభు వారు దాన్ని ఎలాగైతే ప్రతిఘటిస్తూ వచ్చినాడు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమని చెప్పినప్పుడు ఆయన ఎలాగ వాక్యంతో ప్రతిఘటిస్తూ వచ్చినాడు. వాక్యాన్ని విభజించడం ఏంటో తను చక్కగా ఎలాగ నేర్చుకోగలిగాడు. సో మన విశ్వాస జీవితంలో కూడా వాక్యాన్ని విభజించడం రావాలి. వాక్యాన్ని విభజించడం వచ్చినటువంటి వాడు మాత్రమే విశ్వాసంలో ఎదుగుతాడు. అందుకే మీరు లోకంలో తొంగి చూడండి, ఎన్నో సంఘాలు కనబడతాయి, రకరకాల డినామినేషన్స్ కనబడతాయి, రకరకాల వ్యక్తులు కనబడతారు, వాక్యాన్ని తెలిసిన వారు కూడా మనకు కనబడతారు. కానీ వారి విశ్వాసంలో ఎలా ఉన్నారు అంటే కొంతమంది గురించి చూస్తే ఎంతో పడిపోతున్నట్లుగా మనకు కనబడరు. అసలు వారిలో విశ్వాసం ఉందా అన్నట్లు కనబడింది. కారణం ఏంటంటే వారికి వాక్యాన్ని విభజించడం రాదు. సో మన విశ్వాసంలో ఎదగాలి అంటే వాక్యాన్ని విభజించడం రావాలి. 1 కొరింథీలో చెప్తూ వచ్చాడుగా ఏమని, వాక్యాన్ని గురించి ఏముండాలి, వివేచన. 2 కొరింథీ కాదు, 1 కొరింథీ 14లోనే 29లో 2వ భాగంలో కృపావరం గురించి మాట్లాడుతూ ఏదైతే ప్రవచించబడిందో ప్రవచించబడ్డటువంటి మాటల పట్ల ఏముండాలా, వివేచించాలి. ఆ అండర్స్టాండింగ్ కూడా అవసరం. విభజించడం రావాలి, వివేచించడం రావాలి. అప్పుడే విశ్వాసంలో పెరుగుతాం. వాక్యాన్ని విభజించడం రాకపోయినా, వాక్యాన్ని వివేచించడం రాకపోయినా, అర్థం చేసుకోవడం రాకపోయినా నీవు నేను విశ్వాసంలో చాలా నష్టపోయేవారముగా ఉంటాం. కనుక ప్రభువుని అడుగుదాం, ప్రభువా విభజించడం నేర్పు, వివేచించడం నేర్పు. తద్వారా నేను విశ్వాసంలో ఎదగడానికి అది నాకు ఎంతో దోహదపడిద్ది. ప్రభు నాకు సహాయం చేయని ప్రభువుని అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం.